సిచ్యువేషన్ బట్టి 10 మంది 12 మంది 16 మంది కూడా పడుకోవాల్సి వస్తుంది. ఇది రాజస్థాన్ ఏరియా ఎక్సర్సైజ్ వెళ్ళినప్పుడు ఎక్కువ ఇది చేస్తారు. ఒక్కోసారి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఎక్సర్సైజ్ వెళ్ళినప్పుడు కూడా ఈ టెంట్ యూజ్ చేస్తారు. ఫీల్డ్ ఏరియాలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది లాస్ట్ ఫోటో అట్లనే గట్టిగా చూడండి. ఎన్ని పైపులు కావాలా, ఎన్ని అవుటర్ ఇన్నర్ స్క్రీన్ షీట్ అంతా నా కూడా బాగా గట్టిగా చెప్పే. ఏమడిగినారంటే ఏవో సార్ ఇక్కడ అన్ని అలాగే చేస్తారు 100% ఇక్కడ. కింద ఒకటి టార్పాలిన్. ఈ టెంట్ గాలి వస్తే పోకుండా యూపిన్లు వస్తాయి. యూపిన్ బేస్ ప్లేట్ పైన ఇక్కడ యూపిన్ ఎక్కడ రమణాడు సార్? యూపిన్ ఎక్కడ రమణాడు? యూపిన్ అంట పైటియా? యూపిన్ ఎస్ఎస్ రావు గారు ये टेंट लगाने के बाद टेंट का चारों साइड स्नेक बाइट खुदाई करता है. स्नेक बाइट किस लिए? सांप वगैरह अंदर ना आने के लिए. समझ में आ रहा है? रेगिस्तान एरिया में रेत के अंदर सांप हर जगह पे मिलता है. ज्यादा सांप होता है. ఏ పాములు రేగిస్తాన్ ఏరియాలో రాజస్థాన్లో ఇసుకలో ఎక్కడంటే అక్కడ పాములు ఉంటాయి. చిన్న చిన్న పాములు ఉంటాయి. మనలాగా నాగుపాములు జరుగుతులు ఉండవు. చిన్న చిన్నవి అంత పొడుగా ఉంటాయి. కానీ పాయిజన్ ఎక్కువ. అర్థమైందా? దానికోసం స్నేక్ బైట్ తీస్తారు 4 సైడ్లలో. ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ పాము కరిస్తే దానికి తురంత్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి టెంట్కి ఒక డబ్బా కట్టేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టి ఉంటారు అన్నమాట. స్నేక్ బైట్, స్నేక్ పిట్ట, పిట్ట స్నేక్ బైట్, స్నేక్ పిట్ గుంత తీసేది, చుట్టుపక్కల వేసేది స్నేక్ బిట్, స్నేక్ పిట్. పిట్ అంటే ఎంతవరకు చెప్తారు? ఎందుకు గుంత తీసారు అది చెప్పు. లోతు ఎంత రోజు తీస్తారు? 2 फीट. स्नेक पिट. स्नेक पिट जो है नाला खुलता है ना, वो 1.5 फीट चौड़ाई, 2 फीट लेंथ, मतलब अंदर को 2 అడుగులు కిందికి, 1.5 అడుగు వెడల్పు, 2 అడుగులు లోతు తీస్తారన్నమాట. అంటే స్నేక్ ఒకవేళ బాగా చేయాలన్నా కానీ అది ఎక్కేటప్పుడు ఆ ఇసుక రాలుతా ఉంటుంది. అది ఎక్కలేదు పైకి, దానికి గ్రిప్ వరకు ఎక్కడానికి. అర్థమైందా? ఈ టెంట్ మనం కరెక్ట్గా వేసినామంటే వర్షం పడ్డా కానీ, ఎంత వర్షం పడ్డా కానీ లోపలికి వాటర్ రాదు.
కోళ్ళు 25. ठंडा हो गया नहीं होना दूंगा साहब जब गरम मिलेगा इधर गैजेट गर्मा गर्म है అన్నా మిస్సింగ్ మిస్సింగ్ Ayo,